నిన్న వీకెండ్లో వచ్చినటువంటి బిగ్ బాస్ సీజన్ 8 బాగానే ఆకట్టుకుందండి. బిగ్ బాస్ ఏం చేశారంటే వైట్ కార్డ్ ఎంట్రీతో పాత కంటెస్టెంట్లు కొంతమందిని చక్కగా నాయనిపావని వీళ్ళందరినీ కూడా గంగాబాబు వీళ్ళందరినీ కూడా చక్కగా మళ్ళీ హౌస్లోకి ప్రవేశపెట్టారు. చాలామంది సూపర్లకి అయితే అనిపిస్తుంది ఏంటంటే ఉన్న కంటెస్ట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కుమ్మకయ్యారా అని చెప్పి, లేదా మణికంఠని టార్గెట్ చేసి మణికంఠని బయటికి పంపించాలని చెప్పి ఆలోచనలో ఉన్నారని చెప్పి కూడా ఈ టాక్స్ అనేవి నడిచాయి కదండి. అందుకే ఎంటర్టైన్మెంట్కి కుదవలేదు అని చెప్పినటువంటి నాగార్జున గారు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి చాలామంది హరినేని కానీ వీళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశపెట్టినటువంటి విధానం అనేది చాలా చాలా బాగుంది. అలాగే మాష అవినాష్ కూడా మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో కనిపించడం అనేది ఇవన్నీ కూడా అనిపించాయి. తర్వాత ఏంటంటే షియాజీ సిండే గారు మాట్లాడేటువంటి విధానం నిజంగా వారు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే నిన్న బిగ్ బాస్లో కాస్త బాగానే ఆకట్టుకుందండి. నిజంగానే ఈ లాస్ట్ 2 days కోసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలామంది బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి వైట్ కార్డ్ ఎంట్రీస్తోని ఈ ఓన్లీ ఈ 2 days కాకుండా వీక్ డేస్లో రిమైనింగ్ డేస్లో కూడా ఆసక్తి అనేది నెలకొంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇంకా ఈ సెంటిమెంట్స్ ఈ ఏడవడాలు ఇవి ఎక్కువ కొంచెం ఉంటాయేమో అని నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే వీక్ అన్నీ గడిచే కొద్దీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలుస్తుంటారు. ఇవన్నీ ఆటలో భాగమే కావచ్చులేండి. బట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది అన్లిమిటెడ్గా ఇప్పటివరకు ఉందా అని కొంతమంది చూసే వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటి నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి గేమ్ ఏ విధంగా ఉండబోతుంది, పాత వాళ్ళకి కొత్త వాళ్ళు చెక్ పెడతారా, కొత్త వాళ్ళ నుంచి గెలుస్తారా చూడాలి.